ఏపీలో ఉండే ముసలోళ్ళు అందరూ గుసగుసగుసలు ఆడుకుంటున్నారంట. ఇంకొందరేమో మంత్రికి ఆర్డర్ పట్టుకుందామని ఎతకతా ఉన్నారంట. ఇదేమి కర్మ అంటున్నారు ఆర్కే రోజా మేడం. అధికారంలోకి వస్తే మేము సూపర్ 6 అమలు చేస్తామని చెప్పారు. తర్వాత చేస్తాం అని చెప్పారు కదా బాబు గారు. లోకేష్ అయితే మేము సూపర్ 6 అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకొని అడగండి అన్నారు. అవును అన్నారు. ఏ కాలర్ అండి? రైట్ కాలరా లెఫ్ట్ కాలరా? రైటా లెఫ్టా అని క్లియర్ గా చెప్పలేదు మేడం. అంటే కాలర్ పట్టుకొని నిలదీసి అడిగితే తప్ప మీరు సూపర్ 6 అమలు చేయరా? అమలు చేయాలంటే ముందు సంపద సృష్టించాలంట కదా. చంద్రబాబు నాయుడు గారు ఎంత కూల్ గా సంపద సృష్టించాక ఆదాయం పెరిగాక అప్పుడు సూపర్ 6 ని అమలు చేస్తామని చావు కబురు చల్లగా చెప్తున్నారు. మరి ఏం చేయమంటారు మేడం ఆయన్ని? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నప్పుడు మీకు తెలీదా? తెలియకుండా ఎట్టా ఉంటది మేడం, తెలిసే ఉంటది. మేము వచ్చాక సంపద సృష్టించాక ఆదాయం పెరిగితేనే సూపర్ 6 అమలు చేస్తాం, లేకపోతే చేయలేమని ఆ రోజు ఎందుకు చెప్పలేదని అడుగుతున్నా. అప్పుడు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నారు. ప్రజల్ని మోసం చేయాలన్న ఆలోచనతోనే కదా అబద్ధం చెప్పారు. మీరేమన్నా అనుకోండి మేడం, సంపద సృష్టించిన తర్వాతే హామీలు అమలు చేస్తాం అంటున్నాడు బాబు గారు. చాలా ఎటకారంగా చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా వినుంటారు, పెద్ద గొంతేసుకొని చెవులో మైక్ పెట్టుకొని ఏం చెప్పారు ఎటకారంగా? తమ్ముళ్ళు బటన్ నొక్కుతాడంట జగన్మోహన్ రెడ్డి. బటన్ నొక్కడం పెద్ద విషయమా? మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని ఎటకారంగా మాట్లాడాడు. మేడం ఊరికే అటు చెప్పాకండి. ఏదన్నా ప్రూఫ్ ఉందా మీ దగ్గర? ఉంటే చూపించండి. బటన్ నొక్కుతున్నాడు. బటన్ నొక్కేది పెద్ద పని అయితే మంచం మీద పడుకున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కగలుగుతారు. అవునా కాదా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా. ఓకే ఓకే, ఇప్పుడు మీ రియాక్షన్ ఏంది? మరి మీకు కూడా 73 ఏళ్లు పూర్తయ్యాయి కదా. అయితే మూలనున్న ముసలమ్మ బటన్ నొక్కగా లేంది 73 ఏళ్ల ముసలోడివి నీవెందుకు నొక్కలేకపోతున్నారు ఆ బటన్ అని ముసలోళ్ళందరూ గుసగుసలాడుకుంటున్నారు. అంటే బాబు గారిని ముసలాయన కింద లెక్క కట్టేశారా మీరా? ఏంది మేడం మీరు? మొన్న దావోస్లో -12 డిగ్రీల చలిలో అందరూ కోట్లు వేసుకుంటే ఆయన ఒక్కడే కోటేసుకోలేదు తెలుసా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా బాబు గారి హామీలకి నాది గ్యారంటీ, నాది వారంటీ, ఆయన చేయకపోతే నేను ప్రశ్నిస్తాను అని మాట్లాడారు. ఇప్పుడు ఎవరిని ప్రశ్నించమంటారు ఆయన్ని? ఈ సంవత్సరం ఇవ్వాల్సిన తల్లికి వందనం, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, ఫ్రీ బస్సు, ఆడబిడ్డ అన్నది ఎవరిస్తారు? బాబు గారే ఇయ్యాలా? మరి ఎందుకు మీరు చంద్రబాబు నాయుడిని నిలదీయట్లేదు? వాళ్ళు ఒకటే కదా మేడం. అలాంటప్పుడు బాబు గారిని ఆయన ఎట్లా ప్రశ్నిస్తారు చెప్పండి?